పరిణయం 15th చాప్టర్. సరియు స్వామీజీ ఇచ్చిన కంకణం తీసుకుని అమ్ము దగ్గరికి వచ్చి, అమూల్య, నువ్వు ఈ అమ్మ మాట వింటావు కదరా అని అడుగుతుంది. సరియు ముఖంలో బాధ చూసి అమూల్య, ఏమైందమ్మా అని అడుగుతుంది. సరియు, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పురా అంటుంది. అమూల్య, వింటానమ్మా, చెప్పు అనగానే, నీ కుడి చెయ్యివ్వు అని సరియు అంటుంది. సరియు అమూల్య చేతికి స్వామీజీ ఇచ్చిన ఒక కంకణం కట్టి, దయచేసి దీన్నెప్పుడు తీయకురా అని చెబుతుంది. అమూల్య, అమ్మా, ఎందుకింత భయపడుతున్నావు, ఏమైంది అని అడుగుతుంది. కానీ సరియు సమాధానం ఇవ్వలేక, నేను చెప్పింది వినురా, ఎందుకు ఏంటని అడగకు ప్లీజ్ అని దాదాపు ఏడ్చేలా అంటుంది. అమూల్య చిన్నగా నవ్వుతూ సరియు కన్నీళ్లు తుడిచి, సరే అమ్మా, నువ్వు చెప్పావుగా, తీయను, ఇకనైనా నవ్వు అంటుంది. సరియు, లేదు, నాకు నవ్వేం రావటం లేదు అంటుంది. అమూల్యకి సరియుకి మధ్య కొంచెం చనువు ఏర్పడుతుంది ఈ 1 yearలో. అందుకే అమూల్య కొంచెం ఫ్రీగా మాట్లాడుతుంది సరియుతో. సరియు ముఖంలో ఉన్న బాధ చూసి అమూల్య, అవునా, అయితే సరే అంటూ చెక్కిలి గింతలు పెడుతుంది. సరియు నవ్వుతూ, అమూల్య, నువ్వు కనిపించవు కానీ అల్లరి పిల్లవే అంటుంది. అమూల్య, అమ్మా, నేను నీ దగ్గర కాకపోతే ఇంకెక్కడ అల్లరి చేస్తాను చెప్పు అని అంటుంది. నువ్వేగా అంటావు నాకు నచ్చినట్టు ఉండమని అని నవ్వుతూ అంటుంది. సరియు, అయితే ఈ అమ్మ మాట విను, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, సరేనా అని సరియు అంటుంది. సరే అమ్మా అంటుంది అమూల్య. సరియు, అమూల్య, ఈ కంకణం అంకితకి నువ్వే కట్టవారా ప్లీజ్ అని అంటుంది. అమూల్య, ఎందుకు, నాకు వేశావు, దానికి కూడా వేయమంటున్నావు, ఎందుకు, ఏమైందమ్మా, ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతుంది. సరియు కంగారుగా, లేదురా, అలాంటిదేం లేదు, ఈ కంకణాలు మీ కోరికలన్నీ తీరుస్తాయి, మీకు మంచి చేస్తాయి, ప్లీజ్ రా, వీటిని ఎప్పుడు తీయకండి అని అంటుంది. అమూల్య, నాకు నమ్మకం లేదమ్మా, కానీ ఎందుకో నువ్వు చెప్తుంటే నమ్మాలనిపిస్తుంది, నీ సంతోషం కోసం దీన్ని నా చేతికి ఉంచుకుంటా, కానీ అంకిత గురించి నేను ప్రామిస్ చేయలేను, దానికి దేవుడు అంటేనే పడదు అని అంటుంది అమూల్య. సరియు, లేదురా, నువ్విస్తే తను వేసుకుంటుంది అని నమ్మకంగా అంటుంది. అమూల్య, సరే, నేను వెళ్ళి ఇచ్చివేస్తా అని చెప్పి వెళ్తుంది. అమూల్య వెళ్ళిన కొంతసేపటికి సరియుకి కాల్ వేస్తుంది. అవతలి వైపు వ్యక్తి, ఏంటి సరియు, నీ కూతుర్లను చూసుకొని చాలా మురిసిపోతూ ఉన్నావా, నీకు ఆ సంతోషం ఎక్కువ కాలం ఉండదు అని అంటాడు. సరియు అనుమానంగా, ఏం మాట్లాడుతున్నావు, నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతుంది. అవతలి వ్యక్తి, సింపుల్, నాకు అడ్డు వచ్చిన నిన్ను, నీ కూతుర్లని భూమి మీద ఎలా ఉండనిస్తాను, అయినా నా దగ్గర నుంచి తప్పించుకున్నదే కదా నీ చిన్న కూతురు, దాన్ని అడుగు నా టార్చర్ ఎలా ఉంటుందో అని చెప్తాడు. సరియు కోపంగా, నేనున్నంత వరకు నా కూతుర్లకు నువ్వేం చేయలేవు, ఇప్పటికే ఎన్నోసార్లు ప్రయత్నించి ఓడిపోయావు, సరిపోలేదా అని అంటుంది. అతను నవ్వుతూ, అది వాళ్ళ అదృష్టం, ప్రతిసారి అదృష్టం కలిసి రాదు కదా, ఏ మాటకి ఆ మాట, నిజంగా నీ కూతుర్లు చాలా అందంగా ఉన్నారు, కాకపోతే ఆయుషే లేదు అంటాడు. నేను చాలా చింతిస్తున్నా, వాళ్ళు చనిపోయే ముందు నా చేతుల్లో చిత్రహింసలు అనుభవిస్తారు, చావు భయం చూపించి మరీ చంపుతా అని అతను అంటాడు. ఆ మాటలకు సరియు కోపంగా, నీకు శత్రుత్వం ఉంది నాతో, అయితే వాళ్ళనెందుకు మధ్యలోకి లాగుతావు అని అరుస్తుంది. అతను ఇంకా కోపం పగతో రగిలిపోతూ, వాళ్ళే కదా నా కథకి మెయిన్ విలన్స్, నా కళను పాడు చేసింది వాళ్ళే, ఎనివే
నీ కూతురికి ఒక మంచి గిఫ్ట్ వెయిట్ చేస్తుంది. నీ కూతురు పుట్టినరోజు కదా ఈరోజు అని చెప్తాడు. సరియు కోపంగా రేయ్ అంటూ ఏదో చెప్పబోయే లోపే బయట నుంచి గట్టిగా ఒక శబ్దం వినిపిస్తుంది. సరియు భయంతో వెంటనే బయటికి వెళ్తుంది. సో ఇదేనండి పరిణయం 15th చాప్టర్. అమ్ముని అంకితని చంపాలనుకున్నది ఎవరు? అసలు ఎందుకు అతను ఇదంతా చేస్తున్నాడు? సరియు, ఆర్యన్ అతనెవరో కనిపెట్టగలరా? ఇలాంటి అప్డేట్స్ అనే మీకు తెలియాలంటే ముందుగా మీరు మన ఛానల్ ది నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవకండి.